హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ సాయిరామ్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్. ఇంకా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. రైల్వేలో కొలువుల జాతర. అర్హతలు ఆసక్తి ఉన్నవారు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలి. నియామకాలు రైల్వే రిక్రూట్మెంట్ బోర్డులు వారి ఉంటాయి. పరీక్షలు అందరికీ ఉమ్మడిగా నిర్వహిస్తారు. అభ్యర్థులు ఒక ఆర్ఆర్బీకే దరఖాస్తు చేసుకోవాలి. ఈ పరీక్షను తెలుగు మాధ్యమంలోనూ రాసుకోవచ్చు. 14 విభాగాల్లో ఈ పోస్టులు భర్తీ చేయనున్నారు. ఇవన్నీ ఎస్ఎన్టీ, మెకానికల్ ఇంజనీరింగ్, ఎలక్ట్రికల్, ట్రాఫిక్ డిపార్ట్మెంట్లో ఉన్నాయి. ఎంపికైన వారికి అసిస్టెంట్ ట్రాక్మెన్, పాయింట్స్మెన్ హోదాలు దక్కుతాయి. వీరికి లెవెల్ 1 మూల వేతనం 18,000, డిఏ, హెచ్ఆర్ఏ ఇతర అలవెన్స్లో సుమారు 35,000 మొదటి నెల నుంచి అందుతాయి. సర్వీసు విద్యార్థులు అంతర్గత పరీక్షలతో భవిష్యత్తులో పదోన్నతులు పొందుతారు. ఆన్లైన్ పరీక్ష ఏ విధంగా ఉంటుందంటే 100 మార్కులకు పరీక్ష నిర్వహిస్తారు. ప్రతి ప్రశ్నకు 1 మార్కు, తప్పు సమాధానానికి 1/3 3 తప్పులకి 1 మార్కు తగ్గిస్తారన్నమాట. 100 ప్రశ్నలు వస్తాయి. వ్యవధి 90 నిమిషాలు, అంటే గంటన్నర. జనరల్ సైన్స్ 25 మార్కులకి, మ్యాథమెటిక్స్ 25 మార్కులకి, జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్ 30 మార్కులకి, జనరల్ అవేర్నెస్ అండ్ కరెంట్ అఫైర్స్లో 20 ఆబ్జెక్టివ్ ప్రశ్నలు వస్తాయి. వీటికి అర్హత ఏమిటంటే ఎగ్జామ్లో మళ్ళీ అర్హత సాధించాలి. అన్రిజర్వ్డ్ ఈడబ్ల్యూఎస్సీ అభ్యర్థులకి 40% రావాలి. ఓబీసీ, ఎస్సీ, ఎస్టీలకు 30% మార్కులు పొందాలి. ఇలా అర్హులైన వారి జాబితా నుంచి మార్కుల మెరిట్ రిజర్వేషన్ ప్రకారం కొందరిని ఎంపిక చేసి దేహదారుడి పరీక్షలు నిర్వహిస్తారు. ఫిజికల్ ఎఫిషియెంట్ టెస్ట్ వచ్చేసి నిర్దిష్ట ఆర్ఆర్బీ పరిధిలో విభాగాల వారీగా ఉన్న ఖాళీలకు 3 రెట్లు సంఖ్యలో అభ్యర్థులు పీఈటీకి పిలుస్తారు. ఇందులో భాగంగా పురుషులు 2 నిమిషాల్లో 35 కిలోల బరువు ఇసుక బస్తాను దించకుండా 100 మీటర్ల దూరానికి మోసుకెళ్లాలి. ఇందులో విజయవంతమైన వారు కిలోమీటర్ దూరాన్ని 4 నిమిషాల 15 సెకండ్లో చేరుకోవాలి. అదే మహిళలు అయితే 20 కిలోల బరువు ఇసుక బస్తాను దించకుండా 2 నిమిషాల్లో 100 మీటర్ల దూరాన్ని తీసుకెళ్లాలి. దీన్ని అధిగమించిన వారు కిలోమీటర్ దూరాన్ని 5 నిమిషాల 40 సెకండ్లో చేరుకోవాలి. బరువుల మోత, పరుగు ఈ రెండింటికి తొలి ప్రయత్నాల్లోని లక్ష్యాలను పూర్తి చేయాలి. పీఈటీలో నెగ్గిన వారి జాబితా నుంచి విభాగాల వారీగా పరీక్షల్లో ఎక్కువ మార్కులు పొందిన వారి ధ్రువపత్రాలు పరిశీలిస్తారు. అనంతరం వైద్య పరీక్ష నిర్వహించి ఉద్యోగంలోకి తీసుకుంటారు. పోస్టులు. లెవెల్ 1 పోస్టులు. ఖాళీలు 32,438 ఉన్నాయి. విద్యార్హత వచ్చేసి 10వ తరగతి, ఐటీఐ లేదా తత్సమానం, ఎన్సీవీటీ జారీ చేసిన నేషనల్ అప్రెంటిస్ సర్టిఫికేట్. వయసు జనవరి 1, 2025 నాటికి 18 నుంచి 36 ఏళ్ల మధ్యలో ఉండాలి. ఎస్సీ ఎస్టీలకు అయితే 5 ఏళ్ళు, ఓబీసీలకు 3 ఏళ్ళు, దివ్యాంగులకు కేటగిరీ ప్రకారం 10 నుంచి 15 ఏళ్ళు గరిష్ట వయసులో సడలింపు వర్తిస్తుంది. దరఖాస్తుకు చివరి తేదీ ఫిబ్రవరి 22. దరఖాస్తు ఫీజు మహిళలు, ఎస్సీ ఎస్టీ, ట్రాన్స్జెండర్, ఈబీసీలకు 250. పరీక్షకు హాజరైన వారికి బ్యాంకు ఛార్జీలు మినహాయించి మిగిలిన ఫీజు వెనక్కి చెల్లిస్తారు. ఇతర వర్గాల వారికి ఫీజు 500. పరీక్షకు హాజరైతే బ్యాంకు ఛార్జీలు మినహాయించి మిగిలినవి వెనక్కి ఇస్తారు. పరీక్ష తేదీలు త్వరలో ప్రకటిస్తారు. సిలబస్ ఏముంటుందంటే మ్యాథమెటిక్స్, నెంబర్ సిస్టమ్, బాడ్ మాస్, డెసిమల్స్, భిన్నాలు, కసాగు, గసాబా, రేషియో అండ్ ప్రొపోర్షన్, శాతాలు, మెన్సరైజేషన్, కాలం పని, కాలం దూరం, బారు వడ్డీ, చక్రవడ్డీ, లాభ నష్టాలు, ఆల్జీబ్రా, చలన జ్యామితి, త్రికోణమితి, ప్రాథమిక సాంఖ్యక శాస్త్రం, ఘాతాలు, వయసు లెక్కలు, గడియారాలు, క్యాలెండర్, పైప్సన్స్, జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్లో అనాలజీ, ఆల్ఫాబెటికల్ అండ్ నెంబర్ సిరీస్, కోడింగ్ అండ్ డీకోడింగ్, మ్యాథమెటికల్ ఆపరేషన్, రిలేషన్షిప్స్, సిలాజిజం, జంబ్లింగ్, వెన్ డయాగ్రామ్, డేటా ఇంటర్ప్రిటేషన్ అండ్ సఫిషియన్సీ, కన్క్లూజన్ అండ్ డెసిషన్ మేకింగ్, పోలికలు, భేదాలు, అనాలిటికల్ రీజనింగ్, క్లాసిఫికేషన్, డైరెక్షన్, స్టేట్మెంట్, ఆర్గ్యుమెంట్, అజంప్షన్స్. జనరల్ సైన్స్ వచ్చేసి 10వ తరగతి సిబిఎస్ఈ సిలబస్ స్థాయిలో ఫిజిక్స్, కెమిస్ట్రీ, లైఫ్ సైన్స్ అంశాల్లో ప్రదర్శనలు వస్తాయి. జనరల్ అవేర్నెస్ వచ్చేసి సైన్స్ అండ్ టెక్నాలజీ, క్రీడలు, సంస్కృతి, వివిధ రంగాల వ్యక్తులు, ఎకనామిక్స్, పాలిటిక్స్, ఇతర ముఖ్యమైన అంశాల్లో తాజా పరిణామాలపై అభ్యర్థి అవగాహనను పరిశీలిస్తారు. సన్నద్ధత ఏ విధంగా అంటే ప్రకటనలో సిలబస్ వివరాలు పేర్కొన్నారు, వాటిని క్షుణ్ణంగా పరిశీలించాలి.
ఏదైనా విభాగంలోని ఒక అంశంలో ప్రాథమిక అంశాల నుంచి ప్రారంభించి పూర్తిగా చదవాలి. అందులో వీలైనన్ని మాదిరి ప్రశ్నలు సాధన చేయాలి. ముఖ్యాంశాలు నోట్స్గా రాసుకోవాలి. వ్యవధిలోగా సిలబస్ మొత్తం క్షుణ్ణంగా చదువుకుంటూ మాదిరి ప్రశ్నలు సాధన చేయాలి. అనంతరం పాత ప్రశ్నపత్రాలు పరిశీలించాలి. పరీక్ష కోణంలో ఆలోచించి ఏ అంశాలకు ప్రాధాన్యం ఇవ్వాలో తెలుసుకుని మళ్ళీ చదవాలి. పరీక్షకు ముందు కనీసం 20 మాక్ టెస్టులైనా రాయాలి. ఫలితాలు విశ్లేషించుకొని తప్పులు పునరావృతం కాకుండా చూసుకోవాలి. మాక్ టెస్టుల మార్కుల్లో పురోగతి ఉండాలి. బాగా ప్రయత్నిస్తే చివరి పరీక్ష రాసేటప్పుడు 70 మార్కులు స్కోర్ చేయగలరు. రుణాత్మక మార్కులు ఉన్నందున జవాబులు తెలియని వదిలివేయాలి. ప్రతి ప్రశ్నకు 54 సెకండ్ల సమయం దక్కుతుంది. కొన్నింటికి ఈ వ్యవధి సరిపోకపోవచ్చు. అందువల్ల వేగం, ఖచ్చితత్వం ప్రాధాన్యాన్ని గ్రహించాలి. మెలకువలు పాటించి సమయాన్ని సద్వినియోగం చేసుకోవాలి. పుస్తకాలను పరిమితంగా ఎంపిక చేసుకొని వాటిని ఎక్కువసార్లు సాధన చేయాలి. ఇలా చేస్తే గరిష్ట ప్రయోజనం దక్కుతుంది. మ్యాథమెటిక్స్ విభాగంలో ప్రశ్నలకు ఆబ్జెక్టివ్ అర్థమెటిక్ ఆర్ఎస్ అగర్వాల్ పుస్తకం సరిపోతుంది. ఈ విభాగంలో త్రికోణమితి, ఆల్జీబ్రా మొదలైన అంశాల కోసం 10వ తరగతి గణిత పుస్తకాన్ని బాగా చదివి వీలైనన్ని ప్రశ్నలు సాధన చేయాలి. జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్ విభాగానికి ఆర్ఎస్ అగర్వాల్ రీజనింగ్ పుస్తకం లేదా ఏదైనా తీసుకోవచ్చు. ఏ పుస్తకం చదివినప్పటికీ పరీక్షలో పేర్కొన్న అంశాలకే పరిమితమై వాటినే సాధన చేయాలి. పరీక్షల్లో ఎక్కువ ప్రాధాన్యం ఉన్న విభాగం ఇది. ఇందులో గరిష్ట మార్కులు పొందిన వారు పోటీలో ముందుంటారు. జనరల్ సైన్స్లో రాణించడానికి 8, 9, 10 తరగతుల భౌతిక, రసాయన, జీవశాస్త్రాల పుస్తకాలు క్షుణ్ణంగా చదవాలి. ముఖ్యాంశాలు నోట్స్గా రాసుకొని పరీక్షకు ముందు మరోసారి వీటిని మననం చేయాలి. మ్యాథ్స్, సైన్స్ విభాగాల్లో ఎక్కువ మార్కులు పొందడానికి ఆర్జేసీ, పాలిటెక్నిక్ పాత ప్రశ్నపత్రాల సాధన మేలు చేస్తుంది. జనరల్ అవేర్నెస్ కోసం ఏదైనా పత్రికను చదివి ముఖ్యాంశాలు నోట్స్ రాసుకోవాలి. సిలబస్లోని అంశాలకు చెందిన తాజా వార్తలను ఎక్కువ ప్రాధాన్యం ఇస్తే ఈ విభాగంలో గరిష్ట మార్కులు పొందవచ్చు. 8, 9, 10 తరగతుల మ్యాథ్స్, సైన్స్ పుస్తకాలను ముఖ్యాంశాలు బాగా చదివి ఎక్కువ ప్రశ్నలు సాధన చేసిన వారు పోటీలో ముందుంటారు. మ్యాథ్స్ పుస్తకాలతో ఆ సబ్జెక్ట్ ఒక్కటే కాకుండా జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్ విభాగాల్లో పలు ప్రశ్నలకు జవాబులు గుర్తించడం సులువవుతుంది. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ. ఆల్ ది బెస్ట్. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.